నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. కె రామచంద్రమోహన్కు శ్రీవారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అందజేశారు. రథసప్తమికి వచ్చే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా సేవలందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు సిబ్బందితో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమి రోజున గ్యాలరీల్లో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రతి గ్యాలరీలోకి ఇన్ఛార్జితో పాటు అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం, పోలీస్, విజిలెన్స్, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలందించాలని కోరారు. ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. చేయాల్సిన, చేయకూడని పనుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా భక్తులకు సేవలందించాలన్నారు. చక్రస్నానం రోజున ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలని కోరారు. 4 మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు, 66 అన్నదాన కౌంటర్లు, 351 టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా రథసప్తమికి 3500 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తారని ఈవో తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చర్చించి సూక్ష్మ, స్థూల స్థాయిలలో సంబంధిత స్కిల్డ్, అన్స్కిల్డ్ సిబ్బందిని నియమించుకుని మరింత అప్రమత్తంగా అమలు చేసినప్పుడే ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతమవుతాయన్నారు. గ్యాలరీల్లో నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు, బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఏవైనా సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. గత బ్రహ్మోత్సవాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందించిన స్ఫూర్తితోనే సేవలందించాలని కోరారు. రథసప్తమి సందర్భంగా వాహనానికి మధ్య సమయంలో శానిటేషన్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు, పోలీస్, విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరైన పద్ధతిలో సమయానుసారంగా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి సివిఎస్ఓ మణికంఠ చందోలు మాట్లాడుతూ మాడవీధుల్లో, గ్యాలరీల్లో అత్యవసర పరిస్థితి తలెత్తితే అగ్నిమాపక, మెడికల్ టీంలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, టీటీడీ జేఈఓ, ఇన్ఛార్జి సివిఎస్ఓ, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ తదితర ఉన్నతాధికారులతో పాటు టీటీడీ అధికారులు, పోలీస్, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ టీంలో పోలీసు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ మీకు ఇచ్చిన ఆ బుక్లెట్లో పోలీస్ నుంచి ఎవరున్నారనేది ఇంకా ఆ డ్యూటీ అలాట్మెంట్ ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరున్నారో ఆ కన్సర్న్డ్ పోలీస్ అధికారితో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఆ పోలీసు నుంచి, విజిలెన్స్ నుంచి ఎవరున్నారు అవి కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేది పోలీసు నుంచి చూసుకుంటారు, విజిలెన్స్ నుంచి కోఆర్డినేట్ చేస్తారు, అదంతా బాగానే ఉంది, కరెక్టే. కానీ కోఆర్డినేషన్ అనేది ముఖ్యం. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం హ్యాపెన్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడము, కోఆర్డినేట్ చేయడము. ప్రతి మెంబరు కూడా ఎవరో ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా డిజాస్టరు, అన్ప్రొవైడ్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి మెంబరు కూడా, టీంలో ఉన్న మెంబర్కి కూడా ఎవరికి కాల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది క్లియర్గా తెలిసి ఉండాలి. ఆ విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఇమ్మీడియట్ రియాక్షన్లో అనేది కొంత తేడా వస్తుంది. ఒక్కొక్కసారి సెకండ్స్, మినిట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా
అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయడం, ఇమ్మీడియట్గా డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం. డాక్టర్ అక్కడే ఉంటాడు, అంబులెన్స్ కూడా అక్కడే ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయరు. మీరందరికి కూడా ఇప్పటికే అనేక రకాలుగా బ్రీఫ్ చేయడం జరిగింది. సీనియర్ లెవెల్లో చాలాసార్లు మీట్ కావడం జరిగింది. అలానే చాలాసార్లు మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము. అలానే మ్యాక్రో లెవెల్ ప్లానింగ్కి అనుగుణంగా మనం మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చేశాం. 2 రకాలైన ప్లానింగ్ చేశాం. మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అంటే మీకు ఐడియా ఉంది. మ్యాక్రో లెవెల్లో ఓవరాల్గా ఎలా కండక్ట్ చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత మెషినరీ కావాలి, ఎంత స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎంతమంది అన్స్కిల్డ్ పీపుల్ కావాలి, ఇది మ్యాక్రో లెవెల్లో మనం ప్లానింగ్ చేస్తాం. మైక్రో లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడంతో పాటు మొత్తం రోడ్ మ్యాప్ అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది. సపోజ్ అన్నదానం ఒక 2 లక్షల మంది చేయాలి, మ్యాక్రో లెవెల్లో మనం డెసిషన్ తీసుకుంటాం. సారి లాస్ట్ టైం కంటే కూడా మనం డబుల్ ఫోర్స్ పెట్టి చేస్తున్నాము. అయితే అందరూ అనేది ఏంటంటే ఫోర్స్ ఎంత పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఆ డిప్లాయ్ చేసిన ఫోర్సు పనిచేసే వాళ్ళు ఎంత నిబద్ధతతో చేస్తున్నారు అనేదే మన సక్సెస్కి దాని మీదే డిపెండ్ అయింటుంది. సో ఇప్పుడు దాకా సార్ చెప్పింది కూడా దాని మీదే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పోలీసు వారు కావచ్చు, విజిలెన్స్ వారు కావచ్చు, లేకపోతే టీటీడీ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కానీ మనందరి యొక్క ధ్యేయం ఒకటే. ఆ రోజు జరిగే ప్రోగ్రాం అందరూ కూడా నిబద్ధతతో చేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా అయ్యేట్లు చేయటమే మన అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. కంప్లీట్గా మాడవీధుల్లో కానీ గ్యాలరీస్లో కానీ ఎవరైతే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఏ గేటు ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, దీని గురించి కంప్లీట్గా అవగాహన ఉంటుంది. ఎవరైతే గ్యాలరీస్లో మరియు మాడవీధుల్లో ఉంటారో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్కి కంప్లీట్గా కోఆపరేట్ చేయమని నా ప్రార్థన. రెండవది, ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి, అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా అక్కడ దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్ని కనుక సంప్రదిస్తే ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. సపోజ్ కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోవచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి రావచ్చు. ఇలానే కాకుండా ఫైర్కి సంబంధించిన వాళ్ళు కూడా కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్ దగ్గరలో ఉంటారు. ఇప్పుడు మాడవీధుల్లో 2 బ్యాటరీ కార్లలో కూడా మెడికల్ సిబ్బంది ఉంటారు. అలానే మాడవీధులు గ్యాలరీస్ బయట కూడా మనము ఫైర్ మరియు మెడికల్ సిబ్బందిని మనం పెట్టుకోవడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా సేవకులు కానీ ఎవరైనా సరే స్టాఫ్ ఇమీడియట్గా అక్కడ ఉండే విజిలెన్స్ స్టాఫ్తో మాట్లాడితే అక్కడి నుంచి మనం రెస్క్యూ చేస్తాం. పొంగనూరు మండలం సోమలలో జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ జరిగింది. జనసేన పార్టీ నాయకులు నాగబాబు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అనేక మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. పొంగనూరు అంటే పరశురాముల ఏరియా, పరశురాముల వారిది. ఇక్కడ పౌరుషం బాగుంటుంది అని చెప్పి అది కూడా విన్నది మేము చిన్నప్పుడు. అటువంటి పొంగనూరులో దుర్మార్గులు 2 దశాబ్దాలుగా రాజ్యం వెళ్తున్నారు. ఇక్కడ ఏమి జరిగినా వాళ్ళ కనుసల్లుల్లోనే జరగాల. ఇందాక మా డాక్టర్ గారు చెప్పారు, పాలు అమ్ముకుంటే మేము చెప్పిన రేటు అమ్ముకోవాలా, పళ్ళు అమ్ముకుంటే మాకే అమ్మాలా, మేము చెప్పిన రేటుకే అమ్మాలా, ఏమి చేసినా మా దీంట్లోనే ఉండాలా. మీరు కష్టపడి సంపాదించుకొని సాయంత్రం వేగి మేము మందు తాగుతా ఉంటే మేము చెప్పిన బ్రాండే తాగాల. మేము చెప్పిన బ్రాండు తాగి బాగలేదంటే చంపేస్తాం. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మీరు ఒక అమాయక ప్రాణిని మీరు అమ్మే ఈ చీప్ లిక్కర్ బాగలేదు అని చెప్పినందుకు ఒక్క 24 గంటల్లోనే అతన్ని ఏ విధంగా ప్రాణం తీసుకున్నారో మాకు మేము మర్చిపోలేదు. మేమంతా గుర్తుపెట్టుకున్నాం. ఆగస్టు 3వ తారీఖు 2024 చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీదే అటాక్ చేసి ఆయన్ని మేము మీటింగ్ పెట్టాను. ఈ పొంగనూరు మా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అని చెప్పి వాళ్ళకున్న డబ్బు అధికార మదంతో ప్రవర్తించి ఇవాళ పొంగనూరుని మా చెప్పుతలతో పెట్టుకుంటాం అని చెప్పి ఇంకా ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధాన్ని వ్యతిరేకించడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ పొంగనూరులో మీ ఆటలిక సాగవు.
మీరు చేసిన దురాఘాతాలంతా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి మీ చిట్టా బయటకు వస్తున్నది. ప్రతి ఒక్కటి కూడా మీరు చేసిన ప్రతి ఒక్కదానికి వడ్డీతో కూడా చెల్లిస్తారు. ఇక్కడ ప్రజలు ఇంకా మీ యొక్క తాకడాల్ని సహించరు. ఇక్కడ నాయకులు మిమ్మల్ని తిరగబడుతున్నారు. ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు. 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పెన్షన్ 250 రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు. గుర్తుపెట్టుకోండి. రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం. దీపం పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడ్డ రోడ్లు 361 కోట్లతో మరామతులు ప్రారంభించాం. డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సి ద్వారా యువతకి 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకి చర్యలు చేపట్టారు. ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదల మీద ఆర్థిక భారం పడకుండా చూశారు. చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసి 217, 144 జీవోలు రద్దు చేశాం. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు 6,33,568 కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై విచారణ ప్రారంభమైంది. తిరుపతిలో గత నెల జనవరి 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా భక్తులు గాయపడి 6 భక్తులు మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. న్యాయ విచారణకు హాజరైన టీటీడీ ఈవో శ్యామలరావు, ఏఎస్పీ రవి మనోహరాచారి, అదేవిధంగా రూయా స్విమ్స్ వైద్యులు గాయపడ్డ మృతి చెందిన వారి ఆసుపత్రి కేస్ షీట్ ఫైల్స్ను పరిశీలించనున్నారు. 6 నెలల గడువుతో రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో విచారణ జరుగుతోంది. నిరుపేదలకు గృహ సదుపాయం కల్పించడం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల కోసం దరఖాస్తుల పూరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి 2వ డివిజన్లో ఇళ్లు లేనటువంటి పేద ప్రజలకు ఇళ్ల స్థలాల దరఖాస్తులను పూరించారు సిపిఐ నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ప్రసంగించారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం చేసినటువంటి పోరాటం విజయవంతం అవుతుంది. మీ అందరికీ ఇంటి స్థలాలు వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్థలాలు కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్ ముందర మనం దశల వారీగా నిరసన దీక్షలు ఏర్పాటు చేసిన తర్వాత అప్పటికి కూడా మనకు స్థలాలు కానీ ఇవ్వకపోతే ఇవాళ ఉన్నటువంటి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మొత్తం కూడా మనం సిపిఐ ఎర్ర జెండాలు నాటి ప్రభుత్వం ప్రకటించినట్టుగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఆ బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది. అప్పటి వరకు మీరందరూ కూడా మీ ఇండ్ల కాడికి వచ్చిన వాళ్ళని ఏ అధికారి వచ్చినా కూడా ఇక్కడ స్థానికంగా మనకి శివ కావచ్చు, లేకపోతే రామకృష్ణ కావచ్చు, నాగభూషణం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి చాలా మంది లోకల్ నాయకులంతా కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఇంకా దీన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసి ఈ ఉండేటువంటి వాళ్ళందరూ ఇంటి స్థలం వచ్చేంత వరకు పోరాటానికి మీరు సిద్ధంగా ఉండాలి. మనం చేసినటువంటి పోరాటంతోనే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం తగ్గి ఈవేళ మీ అందరికి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పింది. దాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇంకా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకు ఈరోజు 10వ తేదీ వరకు మొత్తం కూడా అప్లికేషన్ రాస్తారు. మన వాళ్ళు అప్లికేషన్లు ఇక్కడికే వాళ్ళే తెచ్చి రాస్తారు. మీరందరూ రాపించుకోండి.
మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు, మీ సందుల్లో ఉండేవాళ్ళు, ఈ వార్డులో ఉండేటువంటి డివిజన్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ కలిసి దాన్ని ఇంటి స్థలం లేకుండా ఉండేదానికి వీలు లేకుండా అందరూ స్థలాలు కల్పించుకునే అంతవరకు పోరాటంలో ఉండాలి. ఎన్నికలకు ముందు అంగన్వాడీల సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేడు 7 నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పరిష్కరించలేదని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ చెప్పారు. ఆదివారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నగర కమిటీ సమావేశం ప్రాజెక్టు అధ్యక్షురాలు నిర్మల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 387 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉంటే తిరుపతిలో మాత్రం ఎన్జీఓస్ సంస్థ రాస్ ఆధ్వర్యంలో ఉందన్నారు. అంగన్వాడీ సిబ్బంది ఎంపిక, నియామకం, బదిలీల విషయంలో రాస్ సంస్థ ప్రభుత్వ ఆదేశాలను తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ జీవోలు అమలు చేయాలని, ఈ సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు తిరుపతిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులను ప్రభుత్వ పరిధిలోనికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్కీమ్ వర్కర్లకు మొండి చేయి చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు తక్షణమే స్పందించాలని కోరారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి నాగరత్నం మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ సీనియర్ నాయకులు పి వెంకటరత్నం, నాయకురాలు సుజాత, అరుణ, యాస్విన్, గంగాదేవి, హేమావతి, విమల తదితరులు పాల్గొన్నారు. వర్కర్లకి, హెల్పర్లకి, మినీ వర్కర్లకి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయి 8వ నెల గడుస్తున్నప్పటికీ ఇంకా అంగన్వాడీ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వెంటనే వాళ్ళకి కనీస వేతనాలు పెంచడం, అదేవిధంగా ఇంకా అనేక సమస్యల పరిష్కారం పెండింగ్ ఉంది, అవి చేయాలని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి 50 లక్షల బడ్జెట్లో స్కీమ్ వర్కర్లైనటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం వాళ్ళకి మొండి చేయి చూపడం చాలా అన్యాయం. దీని విషయమై మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ స్పందించుకోవడం సరైంది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే రాసిని ప్రభుత్వ పరం చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు, అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని విన్నవించుకుంటున్నాము. తిరుపతిలోని గరుడ వారధిపై ఓ కారు ప్రమాదానికి గురైంది. తిరుపతిలోని గరుడ వారధిపై ఓ కారు అదుపు తప్పి గోడను ఢీకొంది. కాగా కారు అదుపు తప్పి గోడను ఢీకొన్న ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఐశ్వర్య రజనీకాంత్. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి నగరంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. తుడా కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవనోపాధుల కల్పనకు సంబంధించిన అన్ని శాఖలు, పరిశ్రమలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘ సభ్యులతో సిటీ లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ సిఎల్టీఎఫ్ కమిటీని ఏర్పాటు చేయడమైందని అన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాలకు పట్టణంలోని నిస్సహాయులు, పేదలు అందరికీ సుస్థిర జీవనోపాధులు కల్పించే అవకాశాలు, అవసరమైన సమన్వయం, అవసరమైన కార్యక్రమాలతో సిటీ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించబడుతుందన్నారు. ఎన్ఐఎంఎస్ఎంఈ భాగస్వామ్యంతో లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, సిఎల్టీఎఫ్ కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. తద్వారా ఉద్యోగ అవకాశాల విస్తరణ, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుంటుందన్నారు. ఈ విధంగా కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రతి మున్సిపల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళా సంఘాలు అందరూ సహకరించాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పట్టణ పేదరికాన్ని తగ్గించేందుకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇది నగరాల్లో స్థిరమైన అభివృద్ధికి మార్గం వేస్తుందని, మెరుగైన జీవనోపాధిని అందించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ డి రవీంద్ర, ఎన్ఐఎంఐఎస్సి నుండి రాజేంద్ర ప్రసాద్, సిఎంఎంఎస్ కృష్ణవేణి, ఎస్ సోమకుమార్,
కమిటీ మెంబర్లు లేబర్ ఆఫీసర్, జీఎం ఇండస్ట్రీస్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, మార్కెటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి రూరల్ తిరుచానూరు సమీపంలోని సిపిఆర్ విల్లాలో భారీ చోరీ జరిగింది. సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి వరుసగా 4 ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 1 కేజీ 48 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుని పోయారు. తిరుపతి క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ చోటు చేసుకుంది. సోలార్ ఫెన్సింగ్ను కట్ చేసి నంబర్ 80, 81, 82, 83 వరుస ఇళ్లను బద్దలుగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 81వ నంబర్ ఇంటిలో మేఘనాథ్ రెడ్డి ఇంట్లో వారు పైన నిద్రిస్తూ ఉండగా కింది అంతస్తులో 1 కేజీ బంగారం, 82 నంబరు ఇంటిలో దొర ప్లాస్టిక్ కేశవుల నాయుడు అల్లుడు ఇంటిలో 48 గ్రాముల బంగారు ఆభరణాలు దుండగులు అపహరించుకుపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లూస్ టీం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తిరుపతి క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 80, 83 ఇళ్లను గెస్ట్ హౌస్గా వినియోగించుకుంటున్న ఇండ్ల యజమానులను విచారిస్తున్నారు. శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ద్వారా బ్రాహ్మణ యువకులకు వివాహ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ ఎదురు వీధిలో గల కంచి మహాపాదుక మండపంలో శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువకులకు వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ముందుగా 60 సంవత్సరాలు నిండిన వారికి షష్ఠపూర్తి కార్యక్రమం, 70 సంవత్సరాలు నిండిన వారికి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వారికి సహస్రచంద్ర దర్శనం కార్యక్రమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది వివాహం కాగోరు యువకుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై వారికి అనుకూలమైన సంబంధాలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి వర్యులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి విచ్చేశారు. వివాహ పరిచయ వేదికకు సంబంధించిన వధూవరుల వివరాలు ఉన్న పుస్తకాన్ని ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ద్వారా యువకులను ఒక జంటగా చేయడం బృహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. ఇంట్లో చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఎన్నో ఒత్తిడులకు గురి కావాల్సి ఉంటుందని, అలాంటిది 25 సంవత్సరాలుగా వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్న శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు కృషిని అభినందించారు. అనంతరం వివాహం కాగోరు యువకుల సమాచార పుస్తకాన్ని వివాహ పరిచయ వేదికకు హాజరైన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహ దేవాలయ నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్, గొడవర్తి శ్రీదేవి, భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, కాణిపాకం ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ, తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ బాబు, బుచ్చిబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశ్వశ్రేయస్సును కోరుకునేటువంటి సమాజం అది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రభావాన్నంతా చూపిస్తూ అందరి కళ్యాణాన్ని కోరుకునేటువంటి వారు. మన తిరుపతి బ్రాహ్మణ సమాజం ఇంతకుముందు బాగా చేస్తూ ఉండేది. ఆ సమాజానికి మన వన్ను తెచ్చినటువంటి వారు మన శేషగిరిరావు గారు. వారు ఈ సమాజం కంటే ఇక్కడే కాకుండా యావత్ భారతదేశంలోనూ కూడా ఈ బ్రాహ్మణ సమాజం విస్తృతంగా పరస్పర సహకారంతో ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. 2-3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా సాగుతోంది. ఈ సంవత్సరం మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీర్వచనంతో నేడు ఈ బ్రాహ్మణ సమాజం తరఫున బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నడుపుతున్నారు. విశేషంగా
ఉగ్రరథ శాంతి, ప్రేమరథ శాంతి అనే 2 శాంతులు ఉంటాయి. షష్ఠి పూర్తి, సహస్రచంద్ర దర్శనం అని. ద్వారా ఆ వయస్సు వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సకల శ్రేయోభివృద్ధులు కలగాలని హవనాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సామూహికమైనటువంటి షష్ఠి పూర్తులు అలాగే సహస్రచంద్ర దర్శన కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ పొద్దునుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా నేడు వివాహ కుదరడం అనేటువంటిది, సంబంధాలు చూడడం అనేటువంటి చాలా ప్రయాసాలతో ఉంది. ఆ ప్రయాసాలన్నింటినీ కూడా తక్కువ చేయించి ఒక చోట ఒక చక్కటి సమావేశం కల్పించినట్టయితే ఆ వధూవరులు ఇద్దరికీ కూడా ఒకటైనటువంటి పరస్పర అవగాహనతో వెంటనే వివాహాలు కావాలి అనేటువంటి అభిప్రాయంతో నేడు ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. దీనికి ఒక పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఈ వివాహ వేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంతోమందిని ఇక్కడికి ఇచ్చేసి ఎంతోమంది తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాడు. ఒకరోజు కార్యక్రమం చేయాలంటేనే చాలా కష్టం. అటువంటిది గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శేషగిరిరావు గారికి నిస్వార్థ సేవ, ఏ ప్రతిఫలం ఆపేక్షకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న మా శేషగిరిరావు గారు ఒక తిరుపతి వెంకట గాయత్రి సేవా సమితిలో కార్యక్రమమే కాకుండా తిరుపతి ఫిల్మ్ సొసైటీలో కూడా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఈ వివాహ వేదిక కార్యక్రమం అంటే ఏదైనా సరే అమ్మాయి అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోవటం, వాళ్ళు ఫైనలైజ్ చేసుకోవటం. అమ్మాయి హైట్గా ఉందని అబ్బాయి పొట్టిగా ఉండదని, అబ్బాయి పొట్టిగా ఉన్నది అమ్మాయి హైట్గా ఉందని, అమ్మాయి కలర్ బాగుందని అబ్బాయి కలర్ కొంచెం తక్కువ ఉందని అని ఇది భేదం లేకుండా వాళ్ళు ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఏదో ఒక మెట్లో కిందకి దిగాల. ఒకరికి ఆస్తి ఉందని ఇంకొక ఆస్తి తక్కువ ఉందని అది భేదం లేకుండా ఈ వెంకట గాయత్రి సేవా సమితి దాదాపు 4 రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన ఈ బ్రాహ్మణ సంఘం ప్రజలకు అందరికీ కూడా శేషగిరిరావు గారు వాళ్ళకి నిస్వార్థ సేవతో వాళ్ళకందరికీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ ఆయురారు ఐశ్వర్యులు సకల శుభాలు ఇవ్వాలి. FOBMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ వివాహ సమాచారాల కేంద్రాల సమాఖ్యనే FOBMISకి అధ్యక్షుడిగా ఉంటూ నా పేరు CRK శేషగిరిరావు, చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు. ఈ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అనేది గత 15 సంవత్సరాలుగా వివాహ పరిచయంతో పాటు మొదలెట్టి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శనం అనే కార్యక్రమాన్ని మరి ఆ కంచి స్వామి వారి ఆశీస్సులతో ఆయన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది 14 సంవత్సరాలు అయిపోయి 15వ సంవత్సరం. ఈరోజు మేము ఊహించిన విధంగా 22 మంది దంపతులు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల మంది దంపతులు, 22 కుటుంబాలు అంటే సుమారు 150 మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇక్కడ రావటం చాలా ఆనందదాయకం. అలాగే వివాహ పరిచయ వేదిక అనేది 25వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. దీనికి ఆరాధ్యుడు మాకు ఎంతో గురుతులు అయినటువంటి కీర్తిశేషులు వడ్లమాని సూర్యప్రకాష్ రావు గారి నామధేయంతో, ఎందుకంటే ఆయన కళ్యాణ ఉపాధ్యాయుని బిరుదు రావటం, దాంతోనే మేము చేసినాం. సుమారు ఇప్పటిదాకా FOBMIS ద్వారా అఖిల భారతదేశ స్థాయిలో మరి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,75,000 మందికి వివాహాలు కుదిర్చినామని చెప్పడానికి పెద్దల ఆశీస్సులు మాకు అందాయని కూడా సభాముఖంగా తెలియజేస్తాం. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు మరియు దివ్యాంగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవా కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో 158వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తిలోని రాయలసీమ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో దివ్యాంగులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు మరియు దివ్యాంగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. రాయలసీమ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా పట్టణంలోని పలువురికి వారి జీవనాధారానికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించడం ఆనందదాయకమన్నారు. తమ పాఠశాలలోని ఒక విద్యార్థినికి ఆమె పరీక్షకు కావలసిన ఫీజులు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా అందజేశారని తెలిపారు. వారి సేవా కార్యక్రమాలను తెలుసుకుని తాను ముఖ్య అతిథిగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వచ్చే ఏడాది నుంచే తమ కళాశాలలో హెల్పింగ్ సంస్థ రెఫర్ చేసిన 2 విద్యార్థులకు పరీక్ష ఫీజుల్లో రాయితీ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గరికిపాటి రమేష్, గుమ్మళ్ల రాజేశ్వరరావు, హరినాథ్ నాయుడు, బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
దాదాపు 158 మంత్స్ నుంచి చేస్తున్నారని సార్ వాళ్ళంతా చెప్పారు. నాకు ఏదో ఇంకా సంవత్సరాల నుంచి చేస్తున్నారేమో అంత ఫీలింగ్. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది వార్తల్లో చూస్తుంటాను. ఆ సభ్యులు కూడా నాకు అందరూ ఫ్రెండ్సేను. ఎందుకంటే నాలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులే దీంట్లో సభ్యత్వం ఉన్నారు. నాకు చాలా సంతోషం. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఈ పెద్దలు, ముసలి వాళ్ళు, అవిటి తనం ఉన్నవాళ్ళు, వాళ్ళకందరికీ ఈ సహాయం చేయడం అనేది అందరికీ వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి సహాయం చేసే వ్యవస్థలు ఉన్న ఈ రోజుల్లో ఏది ఇబ్బందిగా ఫీల్ అయ్యే వ్యక్తులకి ఇటువంటి సహాయం చేయడం చాలా సంతోషం. సూపర్ 6 పథకాలు అర్హులకు అందేలా చూడాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలతో నేటి వరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశామని, కానీ రాష్ట్రం సంక్షోభంలో ఉండడంతో ఈ సూపర్ 6 పథకాలకు ఆటంకాలు ఏర్పడుతోందని, కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వయం ఉపాధితో వారి జీవన విధానం కొనసాగించుకునే వరకు నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందుతాయని ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందించడంలో తప్పులేదని, కానీ అర్హత లేని వ్యక్తులను కూడా కూర్చోబెట్టి వారికి పథకాలు అందించడం సరైన పద్ధతి కాదంటూ ఆయన సలహాలను ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. అయితే దేశంలోని యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే ఉచిత పథకాలు అందజేయాల్సిన ఆవశ్యకత ఉండదని, ప్రతి ఒక్కరూ వాటి కాళ్లపై వాళ్లు నిలబడి స్వయం ఉపాధితో బతికిన రోజు అసలు ఉచిత పథకాలు ఎక్కడా కనబడవని, ప్రజాప్రతినిధులు యువతకు స్వయం ఉపాధి పూర్తి స్థాయిలో అందించినప్పుడు రానున్న రోజులు ఎక్కడా ప్రజల నోట ఉచిత పథకాలు అనేది వినిపించబోదని, దేశంలోని ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో వారి సంపదను సృష్టించుకుంటే ప్రభుత్వం నుంచి వారు ఏమీ ఆశించరని, అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యంతో పాటు విలువలతో కూడిన రాజకీయం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన కాడికి ఇస్తా ఉన్నాం సూపర్ 6లు. ఇప్పుడు ఎందుకు డిలే చేస్తా ఉన్నాం? ఇప్పుడు మేము కూడా అతను కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి దాకా ఆలోచించాం అనుకో. ఏం చేస్తాడు? అపదేవాలా ఇయ్యాలా, అపదేవాలా ఇయ్యాలా, అపదేవాలా ఇయ్యాలా, లేదా ఎవడు కుదవ పెట్టాలా? ఇంకెల్లకాలం కుదవ పెట్టుకుంటే అడకదొప్పుతావా? ఇంకా మనకి మన పిల్లలకి కానీ వచ్చే భవిష్యత్తుకి కానీ మన ఒక డెవలప్మెంట్, ఒక బిల్డింగో, లేకుంటే ఒక మంచి కార్యాలయమో, లేకుంటే ఒక ఫ్యాక్టరీయో, లేకుంటే దేనికన్నా ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ ఎవరు చూపిస్తారండి? ఎంతసేపు ఫ్రీ స్కీమ్లు ఇస్తా ఉంటే అవసరమైన పెన్షన్లు ఇవ్వాలా? ఎస్, అగ్రీ. పేదవాడిని ఆదుకోవాలి. ఎస్. యంగ్స్టర్స్ ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎస్. అంతేగాని ఈ కూసబెట్టి తిరిపించే కార్యక్రమాలు ఇంకా తగ్గించాల. నేను కూడా ఓపెన్ చెప్తాను, మోడీ గారిని కోరేది ఒకటే, ఈ కూసోబెట్టి తినిపించే కార్యక్రమాలు ఆపేయాలి. సొంత కాళ్ళ మీద పని చేసుకునేటట్టు ఎవరికి ఏం తక్కువ చెప్పు. అందరు తెలివైన వాళ్ళే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారన్న తెలివైన వాళ్ళే. మనమే పాలిటిషియన్స్ జరగొట్టడం వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి. పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని ఆదుకోవాలా, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలా, పేదరికాన్ని నిరూమీలు ఇచ్చి వాళ్ళు పైకి తీసుకురావాలా, ఎవరికి ఇల్లు లేవు వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలా. ఇవి మంచి కార్యక్రమాలు. ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతారంటే మాత్రం అది నా ఉద్దేశం కరెక్ట్. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈ మురళీధర్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, అలాగే దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ప్రతిష్టాత్మకమైన ఎస్ఎస్ కెనాల్, మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేసే విధంగా, తన తండ్రి ఆశాజనకమైన స్కిట్ కళాశాలను పునరుద్ధరించే విధంగా తాను కార్యాచరణ చేపట్టి వాటిని 3 మాసాల్లో పునర్వైభవం కల్పించి రానున్న ఎన్నికల్లో గత పాలకులకు తనకు ఉన్న వ్యత్యాసాన్ని చూపించి తాను మరో 4 ఏళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలోకి వెళతానని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దారిద్ర్య రేఖకు కింద ఉన్న పేదలకు వారు నిర్మించిన గృహాలకు గృహ నిర్ధారణ ధృవపత్రాలను అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, ఇది ముందుగా గ్రామాల నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాను ఈ 5 ఏళ్లలో వారి సంక్షేమం కోసమే కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం తమ ప్రభుత్వమని ప్రజలు చెప్పుకునే విధంగా తాను నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయరు ప్లస్ స్కిట్, ఇవన్నీ కూడా వచ్చే 2.5-3 సంవత్సరాల లోపలే
కంప్లీట్ చేసి నేను ఇది చేశాను, ఈ మార్పు చేశాను కాళాశ్రీలో, పాత వాళ్ళు చేయండి నేను చేశానని చెప్పి మళ్ళీ ఎలక్షన్లో పోవాలి. గ్రామాల్లో పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చేస్తే బాగుంటుందో నాకు ఆలోచనలో నేను రేపు ప్రపోజల్ పెట్టబోతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మీ ప్రెస్ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తా. ఎందుకంటే ఇది కూడా ఒక ఐడియాలజీ ఉండే ఏ రకంగా చదువుకున్నాడు కావచ్చు. ఎవరైతే ఇల్లు కట్టుకో ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళకి ఆల్రెడీ ఇల్లు కట్టుకొని భూమిలో ఉన్నారో అవన్నీ కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు చేయాలి. రూరల్ వరకు, ఎందుకంటే టౌన్లో ఆక్యుపేషన్స్ ఉంటాయి, రూరల్ ఆక్యుపేషన్ ఉండవు. సో ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు చేస్తే ఆ పేదవాడు తీసుకుపోయి ఇది మళ్ళా బ్యాంకులో పెట్టుకుంటే వాడు లోన్ వచ్చి వాడు సొంతంగా ఏదో బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆలోచన ఉంది. తప్పకుండా నేను ప్రపోజల్ పెడుతున్నాను. దీన్ని ఎట్టో కూడా ఫైట్ చేసినా సరే పేదవాడికి ఉన్న ఇళ్ళకి ఎంజాయ్మెంట్ పట్టాలు ఇప్పించే కార్యక్రమం నేను స్టార్ట్ చేస్తాను. జర్నలిస్టుల ప్రయోజనాలపై లోతైన అధ్యయనం జరగాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు, తిరుపతి జిల్లాల విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరు కాగా, విశిష్ట అతిథిగా పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు మంచి చేస్తుందని వెల్లడించారు. ఏపీయూడబ్ల్యూజేతోనే పోరాటం నేర్చుకున్నట్లు చెప్పారు. ఈ సంఘం తనకు ఎంతో అనుభవాన్నిచ్చిందని తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే అనేక రకాల సంక్షేమాన్ని అందిస్తోందన్నారు. కలం పట్టి నిజంగా పనిచేసే జర్నలిస్టులకు న్యాయం జరగాలని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టంపై అధ్యయనం చేయాలని సూచించారు. జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉంటానని వెల్లడించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ గత చాలా సంవత్సరాలుగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల పక్షాన ఉంటూ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. జర్నలిస్టులకు మేలు జరిగిందంటే అది ఏపీయూడబ్ల్యూజేతోనే సాధ్యమన్నారు. జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా నిలబడే ఏకైక సంఘం ఏపీయూడబ్ల్యూజే ఒక్కటేనని చెప్పారు. జర్నలిస్టుల హెల్త్ స్కీమ్, ప్రమాద బీమా ఏపీయూడబ్ల్యూజే ఘనత వల్లే సాధ్యమైందని అన్నారు. పలు డిమాండ్లు ఉద్యమాలతో సాధించుకోగలిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఏ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులపై దాడులు జరిగినా వెంటనే స్పందించి కేసులు పెట్టించినట్లు తెలిపారు. బాధిత జర్నలిస్టులకు అండగా ఉన్నామన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు అండగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించిన సమయంలో ప్రభుత్వాలతో పోరాటాలు సైతం చేశామన్నారు. ఇతర సంఘాలకు ఏపీయూడబ్ల్యూజే సంఘానికి ఉన్న తేడాలను గుర్తించాలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ అందేలా చర్యలు చేపడతామన్నారు. హౌసింగ్ పథకంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. మభ్యపెట్టి మాయ చేసేలా చూస్తున్న కొన్ని సంఘాల వలలో జర్నలిస్టులు పడకూడదని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి జర్నలిస్టు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బండపల్లి అక్కులప్ప, రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గిరి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ, చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులు జీవ, జగన్నాథం, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, కాళేశ్వరరెడ్డి, వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎమ్మెల్యే మురళీమోహన్, రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావును ఘనంగా సన్మానించారు. వాళ్ళందరికీ అక్రిడేషన్ లేకుండా చేసేది. ఈ నిబంధనలు మొత్తం సడలించి అందరికి అక్రిడేషన్ చేయాలని చెప్పి మనం ఒక నివేదిక తీసుకొని పోయి ఐఎఫ్ఆర్ మినిస్టర్ దగ్గర, కమిషనర్ శుక్లా గారి దగ్గర, వాళ్ళ కమిషనరేట్ల ఆఫీసర్లు అందరి దగ్గర కూర్చొని చేసి ఒక ప్రతిపాదన రూపొందించడం చేసిన కృషి కూడా ఉంది. అయితే ఒకటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే సోషల్ మీడియాని ఏం చేయాలి, సోషల్ మీడియాలో అందరికి ఇవ్వాలా వద్దా? రామసుబ్బారెడ్డి గారు ఆవేశంగా చాలా చెప్పారు. సోషల్ మీడియాకి మన ఈమెయిల్ వ్యతిరేకం కాదు. ప్రపంచంలో ప్రజలందరికీ వార్తలు తెలియాలి, నిజమైన వార్తలు తెలియాలి. పేపర్లో కూడా యాజమాన్యాలు కొందరు ఒక్కో పార్టీ తక్కువ వస్తారు. మనకు సంబంధం లేదు. జర్నలిస్టులకి యాజమాన్యాల వైఖరికి మనకు సంబంధం లేదు. మేమేమంటున్నామంటే సోషల్ మీడియాకి ఒక హద్దు అదుపు ఉండాలి. అసలు సోషల్ మీడియా ఏర్పాటుగా కొన్ని నిబంధనలు ఉండాలి, పని విధానంలో నిబంధనలు ఉండాలి. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పెట్టావు, జర్నలిస్టులు పెట్టావు. మరి సోషల్ మీడియాకి ఏంటి? ఇది తీసుకురావాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని నిబంధనలు ప్రతిపాదించాల్సిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం
ప్రతిపాదించలేదు. కేంద్రం నుంచి సోషల్ మీడియా మీద ఒక చట్టమే లేకుండా నువ్వు అక్రిడేషన్ ఏ రూపంలో ఇస్తావు? ఏ విధంగా మంచి చేయాలి? ఇక్కడ కలం బట్టి సమాజం కోసం కలవగని అహర్నిశము కుటుంబాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు దక్కాల్సినటువంటి ఏదే కానీ అయాచితంగా ఇతరులు నొక్కేస్తే పరిస్థితి ఏంటి? దానికి మన నుంచి చేసే ప్రతిపాదన ఏంటి? అసలు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరిని మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మీడియా రంగం డిజిటలైజ్ అయిపోయింది, రకరకాలైనటువంటి రూపాంతరం చెందుతూ వస్తుంది. రూపాంతరం చెందుతూ వస్తున్నటువంటి క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చింది? మరి దాంట్లో ఏమన్నా సవరణలు చేయాలా? సవరణలు చేయకపోతే ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం మనం కానీ ఒక స్టెప్ ముందుకేస్తే ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.